హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BST VP తెలుగు టెక్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మనకు ఇన్విజిలేటర్ నుంచి వచ్చే క్వశ్చన్ పేపర్ కనుక టఫ్గా అనిపించిందంటే ఆ టైంలో మనం అనేది ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసం ఎగ్జామ్ పేపర్ని ఎలా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తాను. హోప్ ఈ వీడియో అనేది మీ అందరికి కూడా చాలా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ నా సజెషన్స్ని కూడా మీతో యాడ్ చేస్తాను కాబట్టి మ్యాక్సిమం ఏదైతే మీకు మీ ఎగ్జామ్స్లో క్రాక్ చేయడానికి అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో తప్పనిసరిగా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసి మీ ఎగ్జామ్స్ని 100% మీరైతే ఫుల్ఫిల్ చేసుకొని పాస్ అవ్వాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. ఓకేనా? అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు గైస్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, బికాజ్ ఎందుకంటే మీరు లైక్ చేశారంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇది విజిబుల్ అవుతుంది. సో అప్పుడు వాళ్ళు కూడా ఈజీగా క్రాక్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో అసలు మనం మెయిన్ టాపిక్ ఏంటి అంటే హాల్లో కూర్చున్నప్పుడు అంటే ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుంటాం. ఓకేనా? సో దీనికన్నా ముందు మనం ఏంటంటే ఎగ్జామ్కి ఓకేనా 1000%గా ప్రిపేర్ అయ్యి ఉంటాం. సో ఎవరైనా కూడా హాల్కి వచ్చేటప్పుడు ఎగ్జామినేషన్ హాల్కి వచ్చేటప్పుడు దానికన్నా ముందుగానే మనం రివిజన్ కానీ ఎగ్జామినేషన్ సిలబస్ కానీ అంతా కంప్లీట్ చేసి ఉంటాం. అది కేటగిరీ 1 అనుకోండి. ఓకేనా? సో ఫస్ట్ కేటగిరీలో మొత్తం అంతా కూడా నేర్చుకొని ఉంటాం. సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, వీళ్ళు ఏంటంటే 50-50%. ఓకేనా? సో కొంచెం నేర్చుకుని ఉంటారు, కొంచెం నేర్చుకోరు. థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ వచ్చేసరికి అసలుకి ఏమీ నేర్చుకోకుండా ఎగ్జామినేషన్కి వచ్చేస్తారనమాట. ఈ 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక్కొక్క టైప్లో మనకైతే ఈ యొక్క టఫెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ కేటగిరీలో అంటే స్టూడెంట్ ఎవరైతే 100% సిలబస్ని కంప్లీట్ చేసుకొని అండ్ రివిజన్ని కంప్లీట్ చేసుకొని హాల్లో వచ్చి కూర్చున్న తర్వాత సిలబస్ మొత్తం కూడా వాళ్ళకి మైండ్లో ఉంటుంది. బట్ వన్స్ పేపర్ అనేది చేతిలోకి వస్తే ఆ సిలబస్ అంతా కూడా వెళ్ళిపోతుంది. బికాజ్ ఎందుకంటే టోటల్గా సిలబస్ రిలేటెడ్గానే మనకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. బట్ ఏంటంటే డిఫరెంట్గా అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనేటివి మనకు క్వశ్చన్ పేపర్లో ఉండడం వల్ల ఇలాంటి టైంలో మనము ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలి అనేది మన మెయిన్ కంటెంట్. ఇంకా సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఇది వర్తిస్తుంది. అండ్ థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే నేనైతే ఎక్కువగా చెప్పలేను, ఎందుకంటే వీళ్ళు 0%తో వచ్చారు కాబట్టి ఎగ్జామ్ అనేది వీళ్ళు ఏ విధంగా రాయాలనుకుంటున్నారో మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీరైతే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 50-50% ఉన్న వాళ్ళకైతే మనము ఐడియా చెప్పచ్చు, లైక్ ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేసి. సో ఇప్పుడు మనకి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే టఫ్గా క్వశ్చన్ పేపర్ అనేది వచ్చింది, దీన్ని మనం ఏంటంటే 100% ఫుల్ఫిల్ చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ అంతా కూడా మనము నీట్గా చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నీట్గా చదివిన తర్వాత మీకు ఏదైతే కొంచెం ఈజీగా అనిపించిన క్వశ్చన్స్ ఉంటాయో వాటిని ఫస్ట్ రాయండి. ఇది ఎప్పుడు చెప్తున్నా అంటే రేర్ కేసులో నేను యాక్చువల్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఏ క్వశ్చన్ పేపర్ మీరు తీసుకున్నా కూడా యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉందో లైక్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని అదే ప్యాటర్న్లో మీరు మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్లో కూడా రాయండి. అప్పుడే మీకు ఏంటంటే ఇన్విజిలేటర్ నుంచి కాకుండా లైక్ మనకు ఎవరైతే రివాల్యుయేటర్ ఉంటారో సో ఎవాల్యుయేటర్ నుంచి మనకు ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుంది. సో అలా చేయడం వల్ల వాళ్ళకు కొంచెం ఈజీగా కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. బట్ ఇలాంటి సినారియోలో మనం ఏం చేయాలి అంటే ఈజియెస్ట్ క్వశ్చన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో 10 క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్కి ఉన్నాయి అంటే ఈ 10 క్వశ్చన్స్లో అట్లీస్ట్ మీకు 1 or 2 క్వశ్చన్స్ అనేటివి ఈజీగా ఉంటాయి. సో ఆ 1 or 2 క్వశ్చన్స్ని మీరు ఫస్ట్ రాయండి. ఓకేనా? సో ఆ ఫస్ట్ రాసినవి కూడా చాలా నీట్గా హ్యాండ్ రైటింగ్తో రాయండి. రిమైనింగ్ 8 క్వశ్చన్స్ మనకు రావు. ఈ 2 క్వశ్చన్స్తో మనం పాస్ అవుతామా అంటే కాలేము, ఎందుకంటే ఇది చాలా టఫ్గా వచ్చిన క్వశ్చన్ పేపర్ కాబట్టి. ఓకే, ఎలా ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ నేర్చుకుని ఉంటారు. ఓకేనా? సో ఫస్ట్ కేటగిరీ అండ్ సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్ సో ఎంతో కొంత మీరు నేర్చుకుని ఉంటారు. నేను నా యొక్క డిప్లొమా స్టైల్లో లైక్ నేను డిప్లొమా చదివేటప్పుడు మ్యాథమెటిక్స్ కూడా నేను 100% నేను ప్రిపేర్ అయ్యాను. అన్ని సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేశాను, రివిజన్ కూడా కంప్లీట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్గా క్వశ్చన్ పేపర్ అయితే నాకు అస్సలకి ఏమీ అర్థం కాలేదు, అంత టఫ్గా వచ్చిందనమాట. సో అలాంటి టైంలో నేను ఏం చేశానంటే అసలుకి నేను నా మైండ్లో పెట్టుకునేది ఈ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకంటే నా సీనియర్స్ని చూశాను, ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ మాతో పాటు కూడా ఎగ్జామ్స్ రాస్తూ కూర్చున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ నేను కనుక ఫేస్ చేశాను అంటే అలాంటి సిచ్యువేషన్లో నేను కనుక ఫెయిల్ అయ్యాను అంటే నా ఊహకు అన్నట్లుగా నేనైతే
సో ఫెయిల్ అవ్వకూడదు అనేసి ఫుల్గా డిసైడ్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఎక్కువగా ఉండాలి. మీ అంతటి మీరే అనుకొని ఎగ్జామ్ రాయాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసేటప్పుడు అంతా కూడా మీరు పాస్ అవ్వాలి అనే దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాయాలి ఇక్కడ. ఓకేనా? సో 1-2 క్వశ్చన్స్ రాశారు, థర్డ్ క్వశ్చన్ ట్రై చేయండి. ఏం చేస్తారు అంటే గివెన్ డేటానో లేదా మ్యాథమెటిక్స్ అయితే గివెన్ డేటా ఇవ్వండి అండ్ దానికి రిలేటెడ్గా ఏమైనా కొన్ని సమ్స్ ఉంటే అవి యాడ్ చేసి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ పేపర్లో ఎంత అయితే ఉందో లైక్ 10 క్వశ్చన్స్ రాయాలంటే 10 క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేటివి ఇక్కడ కనపడాలి. అది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా వదిలేయండి. కొంచెం టర్మ్ అనేది కొంచెం రిలేటెడ్గా మీకు తెలిసి ఉంది అంటే లైక్ ఫిజిక్సో కెమిస్ట్రీనో ఇంగ్లీషో మ్యాథమెటిక్సో ఇంకా వేరే వేరే సబ్జెక్ట్స్ కూడా దానికి రిలేటెడ్గా కొంచెం మీకు ఐడియా ఉన్నా కూడా దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ రాయండి. ఈ టైంలో మనకు పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఏంటంటే మనం నేర్చుకునేటప్పుడు పారాగ్రాఫ్ ఉంటాయి, అదే పారాగ్రాఫ్ని తీసుకొచ్చి మనం ఎగ్జామ్స్లో రాస్తూ ఉంటాం. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఈవెన్ ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించి పారాగ్రాఫ్ ఉన్నా కూడా మీరు నేర్చుకునేటప్పుడు బట్ ఆ పాయింట్ పర్టికులర్ పాయింట్ని తీసుకొని వచ్చి ఆ పాయింట్ని ఎవాల్యుయేట్ చేయండి. 4 to 5 టర్మ్స్గా ఎవాల్యుయేట్ చేసి 3 to 4 పాయింట్స్గా మీరు విడదీసి రాస్తే 100% చూడ్డానికి ఒక లుక్ అనేది ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు రాయాల్సిన అవసరం లేదు. సో కొంచెం పాయింట్స్ కనపడినా కూడా సో ఎవరైతే ఎవాల్యుయేటర్ ఉంటారో వాళ్ళకి మీ పేపర్ చూసేటప్పుడు చాలా మంచి ఇంప్రెషన్ అనేది దొరుకుతుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఎగ్జామ్లో పాస్ అయితే అయ్యేదానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేపర్స్ అనేటివి మీరు క్లియర్ చేయాలి. ఓకేనా? మీ బుక్లెట్లో 36 పేపర్స్ ఇస్తే 36 పేజెస్ ఇస్తే ఆ 36లో అట్లీస్ట్ మీరు 25 అయినా మీరు కంప్లీట్ చేయాలి. ఏ ఒక ఎగ్జామ్కైనా కూడా నాట్ ఓన్లీ ఫర్ టఫెస్ట్ ఎగ్జామ్, మీరు ఈజీ ఎగ్జామ్ ఉన్నా టఫ్ ఎగ్జామ్ ఉన్నా కూడా మీరేంటంటే 25 పేజెస్ అనేవి మినిమం పెట్టుకోండి, మ్యాక్సిమం 30+ అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు ఏంటంటే ఇన్ కేస్ కొన్ని దగ్గర మనకు మార్క్స్ తగ్గినా కూడా మార్క్స్ అనేటివి సెట్ అయితే అయిపోతుంది. సో ఈ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకున్నారంటే 100% మీరైతే మీ యొక్క ఎగ్జామ్ని అయితే క్రాక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను అదే విధంగానే నా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కూడా చాయిస్తో సహా కూడా కొన్ని రాయడం జరిగింది. మ్యాథ్స్ ఎగ్జామ్ కాబట్టి నేనేంటంటే ప్రతిదానికి గివెన్ డేటా ఇచ్చాను. సో ఓవరాల్గా 25 క్వశ్చన్స్ దాకా ఉంటే ఆ 25లో నాకు తెలిసిన క్వశ్చన్ జస్ట్ 5 or 6, రిమైనింగ్ అన్నీ కూడా తెలియవు. బట్ నేనేంటంటే 28 మార్క్స్కి పాస్ అంటే 30 మార్క్స్ అయితే నాకైతే రావడం జరిగింది మ్యాథమెటిక్స్. ఎందుకంటే ఈ విధంగా నేను ఫాలో అయ్యాను. బుక్లెట్ మొత్తం నింపాను, క్వశ్చన్కి సంబంధించి ప్రతి ఒక్క ఆన్సర్ రాస్తూ వచ్చాను. ఓకేనా? ఈవెన్ అదే కరెక్టా రాంగా ఏం చూడలేదు, నేను పాస్ అవ్వాలి అంతే, అదొకటి మైండ్లో పెట్టుకున్నాను, రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఈ విధంగా మీరు కనుక చేసినారంటే 100%లో 99% మీరైతే పాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ యొక్క ఎవాల్యుయేటర్ అయినా కూడా అంటే మీ యొక్క పేపర్స్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఈచ్ పేపర్ కరెక్షన్ చేయడం కోసము జస్ట్ 3 minutes టైం ఉంటుంది. ఓకేనా? అంటే మీరు ఎగ్జామ్ అనేది 3 hours రాస్తారు. మీరు రాసిన 3 hours ఎగ్జామ్ని ఎవాల్యుయేటర్ జస్ట్ 3 minutesలో మీ పేపర్ కరెక్షన్ అనేది చెయ్యాలి. ఓకేనా? సో అంటే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని అయితే చెక్ చేయరు. దాని యొక్క ప్రాసెస్ ఎలా ఉంది, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవి మాత్రం చూస్తారు. ఇన్ కేస్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఇంకోటో అయితే ఆ సబ్జెక్ట్స్కి కొంచెం ఫిగర్ అవుట్ చేయండి. అంటే మీరు రాసే టాపిక్లోనే ఒక ఫిగర్ని మీరే ఎవాల్యుయేట్ చేసుకొని మీరు అక్కడ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఆ ఫిగర్ని మీరు ఇమాజిన్ చేసుకొని సో మీరైతే అక్కడ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫిగర్స్ అనేది పెట్టినారంటే మీకు ఇంకా కొంచెం బెనిఫిట్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా మ్యాటర్లోకి అస్సలకే వెళ్ళకుండా డైరెక్ట్ పైనుంచే అట్లీస్ట్ 3 marks క్వశ్చన్కి 2 marks వేయడమో లేదంటే 1 mark 1.5 mark వేసేసి మిమ్మల్ని పాస్ చేసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టిప్స్ని మీరు కనుక పాటించినట్లయితే 110% మీరు ఎంత టఫెస్ట్ ఎగ్జామ్ అయినా కూడా ఈజీగా పాస్ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దాన్ని చూసి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ BSD సైనింగ్ ఆఫ్. బై.